ఎవరో చేసిన పనికి తననంటారేంటి? తిన్నదరక్క ఒళ్ళు బలిపెక్కి. తిన్నది అరక్క కాదు మంగా, జరిగిన దాన్ని బట్టి అనాల్సి వస్తుంది. జరిగిన దానికి మేము బాధపడుతుంటే ఇలాంటి మాటలైనా మాట్లాడేది భాగీరథి? తనెప్పుడు సీత విషయంలో అలాగే మాట్లాడుతుందిలేండి. నేనేం లేని మాట కాని మాట అనడం లేదు. ప్రతిదానికి మంచి చెడు ఉంటుంది. ఓహో, నీకు మంచి చెడు కూడా తెలుసా? తలక మాసిన వాగుడు తలతిక్క పనులు చేయడం తప్ప. నా మాటలు చేతలు ఎందుకులే? మాట్లాడేది మీరు కాబట్టి అంటున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయటం భావ్యం కాదు. అవతలి వాళ్ళని కించపరచడం సంస్కారం అనిపించుకోదు. తనకి నా మీద కోపం, అందుకే అలాంటి మాటలు మాట్లాడుతుంది. నేను సుజాత గారి మంచి కోరి మాట్లాడుతున్నాను. నీకు మంచి కోరటం కూడా తెలుసా? చెడగొట్టే బుద్ధులే గాని. ఇవాళ ఇది చెడింది, రేపు ఇంకా ఇలా చేస్తే ఏం అనుభవించాల్సి వస్తుందోనన్న భయంతో వారి బాగు కోరే మాట్లాడుతున్నా. తప్పుడు కోతలకు పోయేకు భాగీరథి. సీత పేరున ఏం చేసినా కలిసి రాదు. నీకంత స్థలాలున్నా పొలాలున్నా సెంటు భూమి కూడా ఇవ్వలేదు. తను పాపం ఏదో అభివృద్ధి చేద్దామని విషయం తెలియక సుజాత గారు ఎవరి జాతకం ఏంటో, ఎవరి హస్తం ఎలాంటిదో, ఏ పాదం పవరు ఎంత డేంజరో తెలియక ఈ స్థలం ఇచ్చారు. దక్కిందే చాలు కబ్జాలోకి తీసుకుందామని, దానికి అందర్నీ సాక్షుల్ని చెయ్యొచ్చని మొక్కలు నాటే కార్యక్రమం అని పేరు పెట్టి మొక్కలతో సహా అందర్నీ వెంటేసుకొచ్చింది. వచ్చాక గాని అన్నీ తెలిసి రాలేదు. అది పిఠాపురం సీతామహాలక్ష్మి గారి గ్రహస్థితి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.